వారణాసి భూగ్రహంలో ఆ ఉగ్ర వారాహి విచిత్ర దేవాలయం కలిగి ఉంటుంది. కాశీ వెళ్ళినప్పుడు భక్తులు ఎవరైనా ఆ ఉగ్ర వారాహి అమ్మవారి దేవాలయానికి తప్పకుండా వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు. కాకపోతే అన్ని ఆలయాలను సందర్శించుకున్నట్టుగా ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం కుదరదు. ఎందుకంటే ఈ వారాహి అమ్మవారి ఆలయం వేళలు ఉదయం 4:30 గంటలకు మొదలై మళ్ళీ 8:30 వరకు మాత్రమే, అనగా కేవలం 4 గంటలు మాత్రమే తన భక్తులకు దర్శనమిస్తుంది ఆ వారాహి మాత. ఆ తరువాత అమ్మవారి దర్శనానికి వీలు పడదు. కాశీ క్షేత్రానికి వెళ్లిన భక్తులందరూ కూడా ఆ పరమేశ్వరుని దర్శనం అనంతరం ఈ వారాహి మాతను తప్పకుండా దర్శించుకోవాలి. ఎందుకంటే ఆ నగరాన్ని, ఆ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరినీ కాపాడే చల్లని తల్లి ఈ వారాహి మాత. 4 గంటలు మాత్రమే అమ్మవారి ఆలయాన్ని తెరిచి ఉంచడానికి ఉన్న సందేహాన్ని ఈ విధంగా చెబుతాయి మన పురాణాలు. అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవతగా చీకటి పడింది మొదలు ఉదయం 3:30 గంటల వరకు ఆ గ్రామ సంచారం చేసి ఆ తర్వాత వచ్చి విశ్రమిస్తుందట. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటల పాటు పూజ చేసి ఆ 2 కన్నాల నుండి అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తారు భక్తులకు. ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం, రెండవ కన్నంలో నుండి చూస్తే ఆ అమ్మవారి పాదాలు దర్శనమిస్తాయి. అమ్మవారికి పూజ చేసే పూజారి ఆ మంత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ, హారతి సమర్పించి ఆ భక్తులకు దర్శన భాగ్యం కల్పించి అటు వెంబడే పంపిస్తూ ఉంటారు. ఆ తరువాత ఆ కన్నాలలో నుండి ఆ దర్శనానికి అనుమతి కూడా కల్పిస్తారు భక్తులకు. అక్కడ ఆ వింతైన సంఘటనను చోటు చేసుకోవడానికి కొత్తగా పెళ్లైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ ఆ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారట. పూజారి ఎప్పటిలాగే కన్నంలో నుండి చూడమని చెబితే వారు వినిపించుకోక పైపెచ్చు మూర్ఖపు వాదనకు దిగారట ఆ పూజారితో. ఏమిటి మీరు చెప్పేది? అమ్మవారు ఉగ్రహ రూపంలో ఉంటుందా? భక్తులను చూడనివ్వదా? అంటే శాంతకళ, ఉగ్రకళ అని 2 ఉంటాయి. శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఉగ్రకళ అంటే ఆ దుష్ట సంహారం ఎత్తిన అవతారమని ఆ భక్తులకు వివరించాడు. ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు కాబట్టి ఎవరైనా శాంత స్వరూపంతో ఉన్న అమ్మవారిని దర్శించుకోవాలి తప్ప ఉగ్రరూపంతో ఉన్నవా అమ్మవారిని ఏ భక్తులు కూడా దర్శించుకోరాదని వారికి చెప్పగా అది వినని భక్తులు మూర్ఖపు వాదనతో ఉగ్రరూపంగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకొని అక్కడే విగత జీవులుగా పడిపోయారని మన పురాణాలు చెబుతున్నాయి. శాంత రూపంలో భక్తులు ఆ వారాహి మాతను, అమ్మవారిని దర్శించుకొని అమ్మ చల్లని దీవెలను పొందుతారు. వారణాసి పట్టణానికి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరి సంరక్షకురాలుగా ఆ వారాహి మాత అమ్మవారిని దర్శించుకొని పరిపరి విధములుగా పూజించి భక్తితో వేడుకుంటారు. అమ్మా వారాహి మాత, ఆ పరమేశ్వరుడి దర్శనానికి వచ్చాం, మాకు సకల శుభాలు కలిగించు తల్లి అని వేడుకుంటారు. ఎలాంటి బాధలనైనా తీర్చే ఆ వారాహి మాతకు భక్తులు భక్తితో ప్రణమిల్లుతారు. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, వ్యాపార అభివృద్ధి, ఇలా ఏది కోరుకున్నా ఆ చల్లని తల్లి వారాహి మాత ఇట్టే తీరుస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించుకోవాలని కుతూహలంగా భక్తులందరూ కూడా ఎంతో ఆతృతగా ఆ కన్నంలో నుండి ఆ వారాహి అమ్మవారి అవతారాన్ని వీక్షించి మనసారా మొక్కుకుంటారు. ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఆ మందిరం ప్రదేశానికి కాలినడకన చేరుకొని చిన్న గుహలో కొలువై ఉన్న ఆ అమ్మవారిని భక్తితో దర్శించుకొని మనసారా మొక్కుకొని మా కోరికలన్నీ నెరవేర్చు వారాహి మాత అని మరొక్కసారి మొక్కుకుంటూ బయలుదేరుతారు భక్తులు. అక్కడే ఉన్న అర్చకులు అమ్మవారి ప్రసాదంగా అమ్మవారి బొట్టును ఆ భక్తుల నుదుటన దిద్ది అమ్మవారి ప్రసాదాన్ని వితరణ చేస్తారు. ఆ భక్తులందరికీ అర్చకులు ఆ వారాహి మాత అమ్మవారు ఈ ప్రాంతమున, ఈ వారణాసి పట్టణాన, కాశీ విశ్వేశ్వరుడు కొలువై ఉన్న ఈ ప్రాంతమున క్షేత్రపాలకురాలిగా ఎందుకు ఉన్నా అనే విశిష్టతను, అమ్మవారి వైభవాన్ని ఎంతో భక్తిగా వివరిస్తారు. భక్తులందరూ కూడా అమ్మవారి వీరత్వాన్ని, భక్తులను సంరక్షించడానికి అమ్మవారు
ఆ రాత్రంతా మేల్కొని ఉంటుందనే విషయాన్ని తెలుసుకొని ఆశ్చర్యానికి లోనై మరొక్క మారు ఆ కాశీ క్షేత్రపాలకురాలు అయిన వారాహి మాతకు 2 చేతులెత్తి మొక్కుకుంటారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి లక్షలాదిగా తరలివచ్చే భక్తులు తప్పకుండా ఈ వారాహి మాతను దర్శించుకొని చల్లంగా చూడమని కోరుకుంటారు. మనందరిపై సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్న వారణాసి పట్టణాన్ని సంరక్షిస్తున్న ఆ వారాహి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రై నమః. కాశీ క్షేత్రంలో దర్శించవలసిన మరో పుణ్య ప్రదేశం వారాహిదేవి మాత ఆలయం. ఆ అమ్మవారి విశిష్టత గురించి, వైభవం గురించి ఇక్కడి పూజారి గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే పండిట్ जी, आपका नाम? कृष्णकांत दुबे, आपकी वाराही महंत एवं व्यवस्थापक। जी। ये हम लोग जो है 36वीं पीढ़ी है, 36 पीढ़ी है माँ की सेवा करते हुए। यहाँ पर वाराही में यहाँ पर सती का दांत गिरा है, दांत गिरा है। दंत विंडम वाराही। जी। ये 34वीं खंडपीठ है। 34वीं? हाँ, 34 ओके खंडपीठ है। जी। जी। इसका विशिष्ट और इसका कहानी? ये दुर्गा की प्रधान सेनापति है। ये हिंदुस्तान में 6 जगह गिरा है। जी। एक काशी में गिरा है, जी। एक राजस्थान का जावर में गिरा है, जी। और एक दुधरा उत्तराखंड में गिरा है, जी। और एक नेपाल में गिरा है। वहाँ महावाराही है, काठमांडू से 86 किलोमीटर दूर पहाड़ी पर। जी। 12 पहाड़ के बीच में 12 ही पहाड़ है बोला जाता है। जी। वहाँ महावाराही महावाराही। जी हाँ। जी। और एक काहिरा मिस्र में गिरा है, वहाँ शैतान वाराही, जो आप नहीं देखी थी, टीवी पर दिखाया था, द मम्मी। हाँ। उसमें श्री यंत्र था। जी। हाँ, तो वहाँ वो वाराही जो बालू की सेना उठती है, लड़ती है, फिर बालू में मिल जाती है। जी। यहाँ काशी क्षेत्र में वाराही के माता के बारे में बोलिए। काशी की रक्षिका है। काशी का रक्षक। हाँ, किसी भी भूत प्रेत पिशाच को घुसने नहीं देती काशी में। जी। देवता देवी देवता जो भी आते हैं बिना इनकी इजाजत से नहीं आते। जी। गणेश पुराण में दिखाया था, जब गणेश जी पिशाच की मुक्ति के लिए लेकर आए तो गणेश जी को रोक दिया। जब माँ का पुष्पांजलि स्तुति गणेश जी गाए वीणा वादन करके, जी। तब उसके बाद उन्होंने पहचाना कि हाँ ये महादेव के पुत्र हैं, और उनको काशी में पूजा। उसी पास में गणेश जी आए तो गणेश जी पिशाच मोचन की स्थापना की, और उस पिशाच को वहाँ बैठा के उसको मुक्त कराए। यहाँ वाराही माता को कैसे पूजा करते हैं लोग, और नित्य पूजा विधान कैसे होते हैं? नीचे जो है साम वेद में और अर्थ वेद में पूजा होती है। कड़ा बहुत कड़ा किया। जी। हाँ। आप कैसे करते हैं, नित्य पूजा कैसे करते हैं माँ को? डेली पूजा नीचे क्या क्या होता है? माँ का जल चढ़ता है जी। रोज, केवल साल में 3-4 बार जो है पंचामृत स्नान होता है, और बढ़िया श्रृंगार साल में एक बार स्पेशल श्रृंगार होता है, जिसमें 3-4 लाख रुपया होता है। वार्षिक श्रृंगार माघ षष्ठी तिथि कृष्ण पक्ष जी। माँ का वार्षिक उत्सव। వార్షికోత్సవ. వారాహి అమ్మవారు ఎవరు? ఈమెకు కాశీకి ఉన్న సంబంధం ఏమిటి? ఆ వారాహి అమ్మవారు ఉగ్రదేవతన, శాంతమూర్తి అని భక్తులందరికీ కూడా ఒక సందేహం ఉంటుంది. ఈ వారాహి అమ్మవారు అనగా లలితాదేవి యొక్క సైన్యాధిపతి. ఆ సైన్యాన్ని పర్యవేక్షించే అమ్మవారు ఈ వారాహి. ఈ అమ్మవారు కాశీ గ్రామానికి ఆ గ్రామదేవతగా ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఆ కాశీ క్షేత్రంలో అడుగు పెట్టాలంటే, ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలంటే ముందుగా ఈ తల్లి యొక్క అనుగ్రహం కలిగితేనే ఆ కాశీ పట్టణంలోకి, ఆ కాశీ గ్రామంలోనికి చేరుకుంటాము. ఆ కాశీ గ్రామంలోని అందాలను హవపోషణగా చూడగలుగుతాము.
ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోగలుగుతాం. వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి. అందువలనే కాశీలో ఆమెను బ్రహ్మ ముహూర్త కాలంలోనే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆమెకి ఎదురుగా వెళ్ళటానికి భక్తులెవ్వరికి కూడా అనుమతించరు అక్కడి పూజారు. ఒక చిన్న కిటికీలో నుంచి మాత్రమే ఆ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆ వారాహి మాతను ఎందుకు ఉగ్రరూపిణిగా చూస్తున్నామంటే అమ్మవారు ఆ నరసింహస్వామి యొక్క శ్రీరూపము కాబట్టి ఈ తల్లిని ఉగ్రమూర్తిగా కీర్తిస్తున్నాము, పఠిస్తున్నాము. అలా అని అమ్మ మనకు ఎలాంటి హాని తలపెట్టదు. ఆ బిడ్డలను అనగా భక్తులను చల్లంగా చూస్తూ వారికి ఏమి కావాలో అవి ఇవ్వడం అమ్మ కర్తవ్యం. అంతేకాని అమ్మను చూసి భయపడడం సబబు కాదు. అమ్మగా చూసినప్పుడు ఆమె నుంచి శాంతి కిరణాలు మనకు తాకుతాయి. జై వారాహి అమ్మ, జై జై వారాహి తల్లి, జై కాశీ విశ్వనాథ, ధన్యవాదాలు అని ప్రతి ఒక్క భక్తులు కూడా స్మరించుకుంటూ ఉంటారు.